మా సిస్టర్ అండి, తనకి 4 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి, పిల్లలు లేరు. లేకపోతే లాస్ట్ ఇయర్ జూన్ 3 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లలో నేను ఇక్కడ రాసి ఇచ్చానమాట. ప్రేయర్ రిక్వెస్ట్ రాసి ఇచ్చినప్పుడు అదే నెల తను నెక్స్ట్ జూన్ కదా, జూలైలో కన్సీవ్ అయింది. బాబు పుట్టాడండి. ఫిబ్రవరిలో బాబు పుట్టాడు. ఇప్పుడు 6th మంత్ బాబు. చాలా హెల్తీగా ఉన్నారు. కానీ వాళ్ళు ఇక్కడ వచ్చారమ్మా మీరు? జూన్లో వచ్చాం మమ్మీ. జూన్లో వచ్చారు. ఎంతకాలం లేరు పిల్లలు? 4 ఇయర్స్ లేరు. ఎంతమ్మా? 4 ఇయర్స్. 4 సంవత్సరాల నుంచి వాళ్ళు హాస్పిటల్స్ తిరుగుతున్నారు. ఓకే. కానీ పిల్లలు లేరు. వాళ్ళు ఇక్కడ ఉండరు మమ్మీ, వాళ్ళు ఎక్కడ అబ్రాడ్లో ఉంటారు. అక్కడి నుంచి లైవ్ చూస్తుంటారు వాళ్ళు. నన్ను ఇక్కడ ప్రేయర్ రిక్వెస్ట్గా నేను రాసిచ్చాను, నా దేవుడిని నమ్మకంగా రాసిచ్చాను. తను అదే నెల కన్సీవ్ అయింది. ఇక్కడ బాబు పుట్టాడు మమ్మీ. ఇప్పుడు అక్కడ దుబాయ్లో ఉన్నారు వాళ్ళు. నన్ను సాక్ష్యం చెప్పాలని నేను ప్రేమగా ఇక్కడికి వచ్చి, మేము ఇక్కడ మహబూబ్ కాలేజ్ నుంచి ఇక్కడికి వస్తున్నాం. అప్పటి నుంచి మీరు ఫాలో మహబూబ్ కాలేజీ నుంచి మేము 13 ఇయర్స్గా ఇక్కడికే మీ సేవలోనే ఉంటున్నాం. 13 సంవత్సరాలు. ఎలా ఉందమ్మా మీ ఆత్మీయ జీవితం? చాలా మేమైతే లేని పరిస్థితులలో, ఎలా అంటే మాకు అసలు పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితులలో, అప్పుడు స్టార్టింగ్ మా మ్యారేజ్ అయినాక బాబు పుట్టిన తర్వాత నుంచి ఇక్కడికి వస్తున్నాం. హాస్పిటల్స్ ఇక్కడ ఎన్నో పొందుకున్నాం మమ్మీ. మా పిల్లల విషయంలో కూడా మీరు చేసిన ప్రేయర్లు బట్టి మేము కొన్ని సాక్ష్యాలను ఇక్కడ నేను చెప్పాను. మా పిల్లలు చనిపోయే స్టేజ్ నుంచి కూడా దేవుడు కాపాడాడు. మేము స్టేజ్కి మా పాపను తీసుకొచ్చాను. అక్కడ మీరు ప్రేయర్ చేశారు. ఆ సాక్ష్యం కూడా నేను ఇక్కడ చెప్పాను. ఆ రోజు నేను అనుకున్నాను, దేవుడు ఎంత కార్యం చేశాడంటే, నేను సాక్ష్యం చెప్పుకున్నాను కానీ మళ్ళీ మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. చాలా అసలు మా పిల్లలు ఇప్పుడు సండే స్కూల్లో ఉన్నారు, చాలా హెల్తీగా ఉన్నారు. బాబుకి ఇప్పుడు 13 ఇయర్స్ రన్నింగ్ అవుతున్నాయి. పాప 10 ఇయర్స్ ఉంది. చాలా ఎవ్రీ సండే కూడా పార్టిసిపేట్ చేస్తారు పిల్లలు ఇద్దరు కూడా. దేవుడు కృపను బట్టి మేము ఈ స్టేజ్లో ఉన్నామండి. ఇక్కడికి వచ్చిన మమ్మీ డాడీ ప్రేయర్ వల్ల కూడా మేము ఎంతగానంటే అసలు. అయితే లాక్డౌన్లో మా హస్బెండ్కి డ్యూటీ తీసేశారండి. శాలరీస్ ఎక్కువగా హోటల్లో చేస్తారు, సూపర్ అసిస్టెంట్గా చేస్తారనమాట. తీసేశారు మమ్మీ. తీసేసినప్పుడు అసలు లాక్డౌన్లో మా చేతిలో ఏమీ లేవు. ర్యాపిడోకి వెళ్ళేవాడు, 50,000 జీతం తీసుకునేవాడు. రోజు 200 వస్తే చాలు నా పిల్లలకి ఫుడ్ పెట్టుకోవడానికి అని ర్యాపిడోకి వెళ్ళాము. ర్యాపిడోలో వచ్చే రోజు 200-300తోనే మేము గడిపే వాళ్ళము. అయితే లాక్డౌన్ తర్వాత మేము ప్రేయర్ చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము డాడీతో కూడా ప్రేయర్ చేయించుకున్న తర్వాత మాకు కాల్ వచ్చిందండి. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు డెకరేటర్స్, ఈ హైదరాబాద్లోనే టాప్ డెకరేటర్స్లలో 5 డెకరేటర్. అతని నుంచి మా కాల్ వచ్చిన తర్వాత నేను ఇట్లా మా దగ్గర జాబ్ ఉంది, వస్తావా మధు అని అడిగారు. అడిగితే వెళ్ళిన తర్వాత వాళ్ళు శాలరీ % లాగానే ఇచ్చారు. మాకు సరిపోవట్లేదు, ఇబ్బందిలో పడుతున్నాం. అయితే మేము ఇక్కడ మళ్ళీ నేను ప్రేయర్ చేయించుకున్నాను. ప్రేయర్ చేసిన తర్వాత వాళ్ళు మాకు 10% వాళ్ళకు వచ్చే కమిషన్లో 10% ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడైతే హ్యాపీగా ఉంది. ఇక్కడ కోహేడ మనకు దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఒక గృహం ఇచ్చాడండి దేవుడు. 70 lakhs ఒక గృహం కూడా కొనుక్కోగలిగాం. 70 లక్షలు అసలు. అయితే మేము ఈ ఇంటి ఇంకో సాక్ష్యం విన్నట్టు ఈ ఇల్లు గురించే మమ్మీ, మేము 1 lakh వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చాము. వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత మేము బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకున్నాం. లోన్ గురించి మాకు కొంచెం లోన్ కావాలి అన్నప్పుడు, మీ ఐటీలు కరెక్ట్గా లేవమ్మా, మీకు లోన్ రాదు అన్నారు మమ్మీ. లోన్ రాదన్నప్పుడు మాకు మేము 1 lakh కట్టాము, లోన్ రాదంటున్నారు ఏంటి అని మేము టెన్షన్ పడుతుంటే, ఆ ఓనర్ మాకు కాల్ చేసి ప్రెజర్ పెడుతున్నప్పుడు మళ్ళీ అనుకోకుండా పోయి మళ్ళీ 20 lakhs కట్టాం. కట్టిన తర్వాత అసలు మొత్తం లోన్ రాదు అని డిసైడ్ అయిపోయి వాళ్ళకి ఏడుపు ఒక్కటే. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉన్న డబ్బులు 21 lakhs వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు మాకు ఆయన ప్రెజర్ చేస్తున్నాడు, మాకు డబ్బులు ఇవ్వండి, మాకు కట్టేసేయండి, మీ మీద మొత్తం రాసేసుకోండి అన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి మేము ప్రేయర్ చేయించుకున్నాము. ప్రేయర్ చేయించుకున్న తర్వాత లోన్ కూడా శాంక్షన్ అయింది. 25 lakhs దేవుడు మాకు లోన్ ఇచ్చాడు. మొత్తం మనీ అంతా కట్టేశాము. దేవుడు మాకు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందండి. దీన్ని బట్టి మమ్మీకి డాడీకి కూడా వందనాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఈ సేవ మేమైతే మార్నింగ్ లైవ్ చూస్తుంటాము, ఈవినింగ్ లైవ్ చూస్తుంటాము. ఇక్కడ ఎవ్రీ సండే మా హస్బెండ్ ఈరోజు రాలేడు, వీలు పడక, నేను నా పిల్లల్ని తీసుకొని ఆటోకైనా నేను ఎవ్రీ సండే తను రాకపోయినా నేను నా పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటానండి. బలపడుతున్నారు చాలా మమ్మీ, చాలా. అసలు నేను ఒకప్పుడు దేవుడు అంటే నార్మల్గా ఓకే వస్తున్నాం పోతున్నాం అన్నట్టు ఉండేదాన్ని. లాక్డౌన్ తర్వాత
నేనైతే అసలు మామూలుగా కాదు, మేము ఎవ్రీ టైం దేవుళ్ళో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నాను. నా పిల్లల్ని కూడా ప్రార్థన చేపించడం, బైబిల్ చదివించడం చాలా ఇష్టంగా మేము పార్టిసిపేట్ చేస్తున్నాం మమ్మీ దేవుని విషయంలో. అద్భుతమైన సాక్ష్యం వింటున్నారండి. కల్వరి మినిస్ట్రీకి ఆ బిడ్డ ఎప్పటి నుండి వస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు జీవితంలో తన కుటుంబంలో అంచెలు అంచెలుగా ఆయన కృపను చూపించి ఇలాంటి సాక్ష్యాలు ఎందరో జీవితాల్లో ఉన్నాయి. అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి. ఆమె పట్ల, వారి కుటుంబం పట్ల చేసిన దేవుడు మీ పట్ల చేయలేడా? చేస్తాడన్న వారు స్తోత్రం చెప్పాలి అందరు కలిసి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ. ఈవినింగ్ నుంచి ప్రామిస్ ల్యాండ్లో మీటింగ్స్, ఈవినింగ్ 16 ఈవినింగ్, 17 ఆదివారం 3 ఆరాధనలు, 2 ఆరాధన బ్యాప్టిజాలు, 3 ఆరాధనలు ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్ ఉంటుంది. సిద్ధపడండి.